హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్. కొత్త నోటిఫికేషన్తో మన వివిఎం కెరీర్ మేకర్ మరొకసారి మీ ముందుకు రావడం అయితే జరిగింది. గ్రూప్ సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. పర్మనెంట్ ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు అయితే నోటిఫికేషను. 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ముఖ్యంగా మనకి మేల్ క్యాండిడేట్స్కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉన్న పురుషులందరూ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు, బాయ్స్. తర్వాత ఫిమేల్స్ మనకు 18 నుంచి 36 మధ్యన ఉన్న ఫిమేల్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వారు ఇలాంటి నోటిఫికేషన్లు అసలు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు టైం టు టైం అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ద్వారా వారికి జాబు కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి గ్రూప్ సి ఇండస్ట్రియల్ పోస్ట్కి అయితే మజుందర్, తర్వాత అదర్ గ్రూప్ సి నాన్ మినిస్ట్రియల్ స్టాఫ్స్కి అయితే మాత్రం రిఫ్ట్ మ్యాను, గార్డరు, అసిస్టెంట్ స్వేయరు, బెల్ట్ మ్యాను, ఆయిలరు, టింబర్ రికార్డరు, టాలీ మ్యాను, గ్రైండర్కి పోస్టులు అయితే విడుదలయ్యాయి. వీటికి అప్లై చేసుకోవడానికి 16/3/2026 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకి 29/4/2026. ఫీజు వచ్చేటప్పటికి 29/4/2026కి మీరు అందరూ ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది. మీరు ఎవరైనా తప్పులు చేస్తే అప్లికేషన్లో మీ పేరు కానీ ఏదైనా తప్పు అయితే కరెక్షన్ చేసుకోవడానికి 30/4/2026 నుంచి 6/5/2026 మధ్యన అయితే చేసుకోవలసి ఉంటుంది. ముందర ఎప్పుడు తప్పులు చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఫిజికల్ టెస్ట్ ఇంకా మనకి డిక్లేర్ చేయలేదు వారి డేటు. హెల్ప్ నెంబర్స్ అయితే హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్లో ఈ అప్లికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకి వీరైతే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ మనం వేకెన్సీలు చూడండి ఎన్ని ఉన్నాయి. 296 వేకెన్సీలు అయితే ఉన్నాయి అన్ని రకాల పోస్టులకి. తర్వాత మనకి అన్రిజర్వ్డ్కి, ఎస్సీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్సీకి కూడా వేకెన్సీలు సపరేట్గా ఉన్నాయి కాబట్టి వీరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు. తర్వాత మనకి పోస్ట్ వైజ్ ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్ట్ వైజ్ అయితే మనకి 52 విధంగా ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇంకా వాటితో పలంగా 296తో పలంగా అనదంగా 52 వేకెన్సీలు కూడా అయితే నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ అయితే మనకు చెప్పాను కదా మీకు, 18 నుంచి 33 సంవత్సరాలు మేల్ క్యాండిడేట్స్, 18 నుంచి 38 సంవత్సరాలు ఫిమేల్ క్యాండిడేట్స్ మనకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ ఎప్పుడులాగా ఉండాలంటే 29/4/2026కి 18 నుంచి 33 మధ్యలో పుట్టి ఉండాలి. లేదా మహిళలు అయితే 18 నుంచి 38 మధ్యలో పుట్టిన మహిళలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు దాంతో బలంగా అదనంగా ఎస్సీ ఎస్టీలకి 5 years అయితే ఉంది. అంటే మేల్ 38 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓబీసీ వారు అయితే 36, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 43 years, ఓబీసీ క్యాండిడేట్స్ 41 years దాకా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయ్ ఎవరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తారో 3 years రెగ్యులర్గా వారు అప్ టు 40 years దాకా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 45 years దాకా ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారో వారు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 10 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూడండి, మజూదార్కి పే లెవెల్ 1 మనకి చెప్పాను కదా, అన్నీ కలిపి మనకి 45,000 రూపాయలు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10వ తరగతి చదివి ఉండాలి. దీంట్లో మజూందర్కి ట్రేడ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. మీకు గుడ్ ఫిజిక్స్ అంటే మన ఫిజికల్గా ఫిట్గా ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు తర్వాత రిఫ్ట్ మ్యాన్స్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. దాంట్లో మనకి స్విమ్మింగ్ కానీ డ్రైవింగ్ కానీ వచ్చిన వారు దీనికి ఎలిజిబుల్. దీనికి కూడా మనకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
తర్వాత గార్డర్కి, తర్వాత అసిస్టెంట్ సాయర్కి, తర్వాత బెల్ట్ మ్యాన్కి, ఆయిలర్కి, టింబర్ రికార్డు, టాలీ మ్యాన్కి, గ్రైండర్కి మనకు 10వ తరగతి చదివితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఎటువంటి ఫిజిక్స్ అంటే ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి స్విమ్మింగ్ అవసరం లేదు. ఓన్లీ 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే ఐటీఐ చదివిన వారు కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ టెస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలి. మీకు ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ ఉండాలి. ఫీజు విషయానికి వచ్చేటప్పటికి 100 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేయవలసింది. ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి ఫీజులో ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం అయితే లేదు. మీరు ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కోసము తరచుగా మనకి ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి విజిట్ చేస్తూ ఉండండి. వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ విజిట్ అయితే చేయండి. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1 టెస్ట్లో రన్నింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. వీరికి 10 కిలోమీటర్లు రన్నింగ్ అయితే ఉంటుంది. ఫిమేల్కి అయితే 8 కిలోమీటర్లు రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రన్నింగ్ పాస్ అయిన తర్వాత మనకి లాంగ్ జంప్ అయితే ఉంటుంది. మనకి జనరల్ ఓబీసీ వారికి 12 ఫీట్స్, తర్వాత ఎస్సీఏ వారికి, ఎస్టీ వారికి 9 ఫీట్స్ అయితే లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చి మరి జనరల్ ఓబీసీ వారికి 9 ఫీట్స్, ఎస్టీ వారికి 7 ఫీట్స్ అయితే లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. దీంట్లో లెవెల్ 3 టెస్ట్లో అయితే వెయిట్ క్యారింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 30 కేజీల బరువుని మేల్ క్యాండిడేట్స్ తీసుకెళ్ళవలసి ఉంటుంది 500 మీటర్స్. తర్వాత మనకి ఫిమేల్ క్యాండిడేట్స్ 20 కేజీ బరువుని 500 మీటర్స్ మనం బరువుని తీసుకెళ్ళవలసి ఉంటుంది. మనకి వీరికి టెస్ట్కి వెళ్ళేటప్పుడు మీకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేటెస్ట్ 1 ఫోటో తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత కాలేజీ ఐడి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్ కానీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. తర్వాత దాంతో బలంగా ఒరిజినల్ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని కూడా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఫోటోకి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే ఉండాలి. 10 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండాలి. రిజల్యూషన్ అయితే మనకి 100 నుంచి 20 పిక్సెల్ అయితే ఉండవలసి ఉంటుంది. వీరికి ప్రొవిజన్ పీరియడ్ అయితే 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. తర్వాత 3 టెస్టులు పాస్ అయిపోతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోండి. 29/4/2026 మధ్యలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డాక్యుమెంట్ని డౌన్లోడ్ మనకి అప్లికేషన్ ఫామ్ని దాంతో పరంగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫ్ అటెస్టెడ్ ఫొటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఎస్సీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, అన్ని సర్టిఫికేట్లు మీరు క్యారీ చేయవలసి ఉంటుంది. ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ హెల్ప్ లైన్ డెస్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మండే నుంచి ఫ్రైడే వరకు ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే. మనం అంతిమ ఘట్టానికి అయితే వచ్చేసాము. 10వ తరగతి చదివిన వారు ఈ జాబులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. చాలా ఎక్కువ జాబులు అయితే ఉన్నాయి. దీంట్లో 296 వేకెన్సీలు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి. తర్వాత వేరే డిపార్ట్మెంట్ నుంచి 52 పోస్టులు అయితే ఉన్నాయి. రెండు కలుపుకొని చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఈ నోటిఫికేషన్ ఆఫీస్ ఆఫ్ ది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, సౌత్ అండమాన్ డిస్ట్రిక్ట్ అండ్ సౌత్ అండమాన్ నుంచి రావడం అయితే జరిగింది. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు, ఎక్కడైతే ఉద్యోగం అయితే పర్లేదు, మాకు ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకునే ముందర మొత్తం అంతా ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ని మనకి అప్లికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ లింక్ని టెలిగ్రామ్లో కానీ, వాట్సాప్లో కానీ, మన డిస్క్రిప్షన్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు పూర్తిగా చదివి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఈ జాబ్ కోసం ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.